ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను ఇంకా వరదల గురించి ఎక్కువగా వివరించను కానీ ఆల్రెడీ అన్నయ్య చెప్పారు. ఈరోజు ఈ మధ్యలోనికి దేవుడు భయంకరమైన విపత్తులో నుంచి మమ్మల్ని దేవుడు తప్పించి మీ మధ్యలో దేవుడు నడిపించిన విధమే మా జీవితంలో చేసిన గొప్ప కార్యముగా ఎంచుకొని ప్రారంభ దేవుని నుంచి కూడా మేము దేవుని స్తుతిస్తూనే వచ్చాం. దేవుడు అలాగే మా జీవితాల్లో దేవుడు తన కార్యములు చేస్తూ వచ్చారు. మంచిది. తడవ చేయకుండా ఉన్న సమయాన్ని బట్టి నేను త్వరితగతిన ముందుకు వెళ్ళడానికి పడుతున్నాను. ఎందుకంటే 8 గంటలకి మరొక ఆరాధన ఉంది కాబట్టి అది మనము మైండ్లో పెట్టుకొని ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఈ సమయంలో తడవ చేయకుండా యోహాను సువార్త 11వ అధ్యాయము 45వ వచనాన్ని ఆధారం చేసుకొని కొద్ది సమయం పాటు దేవుని మాటలు వినడానికి ఇష్టపడదాం. బైబిల్ కలిగిన వారు యోహాను సువార్త 11వ అధ్యాయము 45వ వచనాన్ని ఒకంత మనము చదువుకోవడానికి ఇష్టపడదాం. కాబట్టి మరియ యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యము చూచిన యూదులలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ యొక్క సందర్భం ఏంటో మీ అందరికీ బాగా సుపరిచితమైనటువంటి వేద భాగముగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఏమిటంటే చనిపోయిన లాజరు మరి జీవముతో సమాధిలో నుంచి బయటికి రావడము, ఆ యొక్క దృశ్యాన్ని చూసినటువంటి యూదులు అనేక మంది ఏం చేశారంటే మరి యేసు చేసినటువంటి కార్యాన్ని బట్టి యేసునందు ఏం చేశారు, అనేకులు విశ్వాసముంచిరి అనే మాట మనకి ఇక్కడ కనబడుతుంది. చివరి మాట ఏమనుందండి? కానీ అని ఉంది. ఏముందండి? చాలామంది జీవితాల్లో ఈ కానియే చాలా హానిగా మారుతుంది. ఏంటండి? ఈ కాని అనే మాట చాలా హానికరంగా మారుతూ ఉంది. ఈ కాని అనేది చాలా సందేహముని కలగజేసే మాట. ఆ మాట అంటే ఇది ఎలాగా మనిషిని నడిపిస్తుందంటే, చూడండి, అక్కడ జరిగిన కార్యాన్ని ప్రత్యక్షంగా వారి కళ్ళకు కట్టినట్లుగా చూచారు. ఏదో ఊరిలో జరిగిన సందర్భాన్ని తీసుకొచ్చి యేసుక్రీస్తు వారు అక్కడ ప్రకటిస్తే విశ్వసించిన వాళ్ళు కాదు, అక్కడ ప్రత్యక్షంగా వాళ్ళ కళ్ళతో వాళ్ళు చూచారు. చూచిన ఆ కార్య విషయంలో విశ్వాసం ఉంచారు. ఉంచిన వారిలో కొంతమందికి ఏమొచ్చిందంటే హాని, లేకపోతే సందేహం. కానీ వాళ్ళు ఏం చేశారంటే, చూచిన వాళ్ళు కొంతమంది ఆ యొక్క కార్యాన్ని అక్కడ ఉన్నటువంటి పెద్దలు, పరిసయ్యులు, శాస్త్రుల దగ్గరికి వెళ్ళి యేసయ్య ఎలా చేశాడని ఆ వర్తమానాన్ని చెప్పడం అనేది జరిగింది. అది మనకి తెలిసిన అక్కడ విషయం. అయితే నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఈ యొక్క ఆ బేతనియ గ్రామంలో జరిగిన ఆ కార్యము, ఆ అద్భుతం మన జీవితాల్లో కూడా జరగాలి అని అనుకున్నట్లయితే, మన జీవితంలో మనం కలిగి ఉండవలసినటువంటి కొన్ని లక్షణాలు ఇక్కడ ఈ జీవితంలో, ఈ లాజరు కుటుంబంలో, లేకపోతే మార్తా మరియ యొక్క కుటుంబంలో తన సహోదరుడు చనిపోయినటువంటి లాజరు తిరిగి మరలా చనిపోయిన లాజరు 3 దినాల అనంతరం 4వ దినాన తిరిగి జీవముతో సమాధిలో నుంచి బయటికి రావడానికి ఆ కుటుంబం యొక్క ప్రత్యేకత ఏంటి, ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి ఆ గుణాలు, ఆ విషయాలు ఏంటో మనము కొన్ని నేర్చుకోవడానికి ఇష్టపడదాం. మనకున్న సమయాన్ని బట్టి నేను ముందుకు వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను. చూడండి, కార్యము పొందుట ద్వారాగా అనేకులు యేసునందు విశ్వాసం ఉంచడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ లోకంలో అన్యులు యేసును విశ్వసించడానికి పలు విధములైన కారణాలు ఉంటాయి. ఆ కారణాలు ఒక కారణం ఏంటంటే, మన జీవితాల్లో జరిగిన కార్యాన్ని చూచిన వారు, వినిన వారు కూడా విశ్వసించగలిగినటువంటి అవకాశము కలిగి ఉంటుంది. కాబట్టి మన జీవితాల్లో కొంతమందికి ఏంటంటే ఆ దేవుని మాటలు చెప్పడానికి సిగ్గుపడే వాళ్ళు ఉంటారు, భయపడే వాళ్ళు ఉంటారు, ధైర్యము చాలని వారు ఉంటారు. ఇలాగ పలు రకాల వలన ఏం చేస్తారంటే దేవుడి మాటలు చెప్పలేరు. అలాగ చెప్పలేని వారి జీవితాలు కనీసం దేవుడి కార్యాలు జరిగినప్పుడు
చూచిన దాన్ని బట్టి కూడా విశ్వాసం అనేది ఇతరుల జీవితంలో జరుగుతుంది. కాబట్టి ఆ కార్యాలు మన జీవితంలో జరిగినట్లుగా మన జీవిత విధానాన్ని మార్చుకున్నట్లయితే ఆ విధంగా కూడా దేవుడి సువార్త అనేది కార్యరూపములు అన్ని జనుల యొద్దకు వెళుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటున్నాను, నీవు చేయలేని పని కనీసం నువ్వు చేసే ప్రార్థన ద్వారాగైనా దేవుని సువార్తను అన్ని జనుల యొద్దకు నడిపిద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే మన జీవిత విధానము ఏ విధంగా ఉండాలి అనేది కొన్ని విషయాలు మనం చూడడానికి ఇష్టపడదాం. కార్యము చూచి కూడా మార్పు పొందని వారు కూడా కొంతమంది ఉంటారు. ఇలాంటి ఇంత బ్రహ్మాండమైన ఆశ్చర్యకరమైన కార్యము చూచి కూడా యేసయ్యను నమ్మకపోవడానికి గల కారణం వారి బండ మారిపోయినటువంటి పాపం. ఈ పాపం ఏం చేస్తుందంటే, ఎంత అద్భుతమైన కార్యాలు జరిగినా, ఎంత ఆశ్చర్యకరమైన కార్యాలు జరిగినా, ఇంట జరిగినా బయట జరిగినా, అలాగే వారి జీవితాల్లో జరిగినా ఇతరుల జీవితాల్లో జరిగినా సరే వీళ్ళు ఏమవ్వరంటే మార్పు నొందరు కొంతమంది. ఒకసారి మా బాబు జీవితంలో కూడా బాబు ఫస్ట్ ఫ్లోర్లో నుంచి కింద పడిపోవడం, మరి ఆ తర్వాత దేవుడు బాగు చేయడం, ఈరోజు వరకు దేవుడు తన పరిచయంలో వాడుకుంటున్నాడు. ఆ టైంలో దేవుడు ఇలా చేశాడంటే, ఏమో ప్రార్థించకపోయినా దేవుడు చేసాడేమో అన్నారు నన్ను. ఒకవేళ ప్రార్థించకపోయినా దేవుడు చేసేవాడేమో, అదే ఒకవేళ జరిగేదేమో అన్నట్లుగా కొంతమంది నన్ను ప్రశ్నించినప్పుడు నేను దానికి జవాబులు చెప్పాను అనుకోండి, అలా కూడా మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే వారిలో బండ మారిపోయినటువంటి పాపం అన్నమాట. ఈ పాపము వారి యొక్క విరోధ భావాన్ని, అలాగే దురాభిమానాన్ని, అపనమ్మకాన్ని తొలగించలేకపోతుందన్నమాట. ఈ యొక్క లోపల ఉన్నటువంటి ఆ భయంకరమైనటువంటి బండ మారిపోయినటువంటి ఆ పాపం ఏం చేస్తుందంటే, వారిలో ఉన్న విరోధ భావం, అలాగే రెండవది దురాభిమానాన్ని, మూడవదిగా అపనమ్మకాన్ని ఏం చేస్తుందంటే ఇది తొలగించలేకుండా అలాగే అంటిపెట్టుకుని ఉంటుంది అన్నమాట. ఇలాంటి జీవితాల్లో ఏమండి, మనలాంటి దేవుని బిడ్డలమైన మనం ఆ బండ మారిపోయినటువంటి ఆ పాపాన్ని తొలగించే రీతిగా మన జీవిత విధానం, అలాగే మన ఆధ్యాత్మికమైన ఆ జీవిత విధానం అనేది మార్పుగానే రాగలిగితే సౌలు లాంటి వారిని సైతము కూడా పౌలుగా మార్చగలిగిన దేవుడిని మనము కలిగి ఉన్నాం. నమ్మిన వారి గట్టిగా చప్పలు కొడదామంటారా? హల్లెలూయా, హల్లెలూయా. బండ మారిపోయిన వాళ్ళు ఏంటండి బాబు, దాంట్లో ముదిరిపోయిన వారిని కూడా మార్చగలిగినటువంటి శక్తి కలిగిన దేవుడు. అలాంటి వారు మనలో లేరంటారా? మారిన వాళ్ళు నేనున్నాను అలాంటి వాడిని, నన్ను మార్చుకున్నాడు దేవుడు. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామందిని మార్చుకున్నాడు దేవుడు. అలాగే ఇంకా మార్చగలిగిన దేవుడు. అలా మార్చాలంటే నీవు నేను కూడా మన జీవిత విధానాన్ని ఏం చేయాలంటే మరింతగా, అంటే ఇప్పుడు ఏదో మీరు మారలేదు కాదని కాదు, కానీ మరింత మార్పు అనేది మనము కలిగి ఉండగలిగితే, పౌలు అంటాడు కదా, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోమని చెప్పాడు కదా. ఆ స్థాయికి రాగలిగితే ఇంకా బాగుంటుందేమో కదా. ప్రైజ్ ది లార్డ్. అయితే నేను త్వరితగతిన ముందుకు వెళదాం. ఇలాంటి ఒక ఆలోచన మనస్తత్వం కలిగిన వారి విషయంలో ఏమండి, ధనవంతుడు లాజరు వాళ్ళ యొక్క చరిత్ర మనకు తెలుసు. లోకాసు వార్త 16వ అధ్యాయం ఉంటుంది కదా. మరి చనిపోయిన ధనవంతుడు మరి అక్కడ జరిగిన సంభాషణ మనం చూస్తే 16వ అధ్యాయము 27వ వచనం చూడండి ఒకసారి. ఇలాంటి బండ మారిపోయినటువంటి మనస్తత్వం కలిగిన వారిని గురించిన ఒక మాట, అక్కడ కొన్ని మాటలు రాయబడి ఉండి చూడండి. అప్పుడు అతడు తండ్రి అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు అంటున్నాడు. అయ్యా, ఇప్పుడు నేనే ఈ పరిస్థితిని అనుభవిస్తున్నాను. నేను కూడా అలాగే బండ మారిపోయినోడిని. ఆ బండ మారిపోయినటువంటి పాపము నాలో ఉండబట్టి లాజరు ఎన్నిసార్లు చెప్పినా నేను వినుకోకుండా నేను కలిగినదే నేను చేసే ఆలోచన సరైనదని భావించి నేను జీవిస్తూ వచ్చాను. దాని యొక్క మూల్యాన్ని ఈరోజు నేను అనుభవిస్తున్నానని చెప్పి, నాలాంటి జీవితాన్ని, నాలాంటి పరిస్థితిని, నాకు భూలోకములకు 5 సహోదరులు ఉన్నారు భూమి మీద, వాళ్ళకి ఎలాంటి స్థితి రాకుండా ఉండులాగున ఇగోనయ్యా అని
ఏంటంటే దేవుడికే సలహా ఇస్తున్నాడు ఈ ధనవంతుడు. అయ్యా ఏమని సలహా ఇస్తున్నాడంటే చూడండి ఏమన్నాడు అక్కడ, వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవలనని నిన్ను వేడుకొనుచున్నానన్ను. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు. చూడండి ఈ ధనవంతుడు అంటున్నాడు, అయ్యా ఈ లాజరు నేను చెప్తే వినలేదు, వినకపోవడం వలన ఇక్కడికి నేను వచ్చి పడ్డాను నా యొక్క యాతన స్థలంలోనికి. కాబట్టి ఈ లాజరును ఒకసారి కానీ భూమి మీదకి పంపిస్తే, ఎక్కడికి పంపిస్తే, భూమి మీదకి పంపిస్తే కనీసం నా అన్నలైనా బాగుపడతారు, నా సహోదరులైనా బాగుపడతారు అని చెప్తే అబ్రహాము అంటున్నాడు అక్కడ ఏమన్నంటే, అయ్యా భూమి మీద మోషే లాంటి వారు ప్రవక్తలు అక్కడ ఉన్నారు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ప్రవక్తలే ఆ మోషేలే ఇప్పటి కాలంలో వాడబడుతున్న దైవ సేవకులు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను ముందుకెళ్ళినప్పుడు చెప్తాను ఆ సేవకుడి యొక్క విలువేంటో, ఆ ప్రవక్తల యొక్క విలువేంటో నేను చెప్తాను మీకు. అక్కడ అంటున్నాడు ఆ మాట ఎందుకు వాడాడో కూడా మనం గుర్తిద్దాం అని చెప్పినప్పుడు, వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా అతడు తండ్రివైన అబ్రహామా అలాగూ అనవద్దు. ఏమంటున్నాడు, ఈ భూమి మీద ఉన్న ప్రవక్తలు వద్దయ్యా, ఈ భూమి మీద ఉన్న మోషే లాంటి వారు వద్దు. ఎవరు కావాలి? చనిపోయిన లాజరే కావాలి. ఎవరు కావాలి? చనిపోయిన లాజరే కావాలి. నేను ఒక మాట అంటానండి, అప్పటికి వాడికి అంత జ్ఞానం లేదు, ఇప్పుడున్న వాళ్ళు కూడా చాలామంది కూడా ఉందో లేదో మనకు తెలియదు, కానీ చనిపోయిన వారు కానీ ఇక్కడికి వచ్చి ప్రసంగం చేస్తే ఎంతమంది ఉంటారు చెప్పండి? వరదనైనా తప్పించుకొని, వర్షాలైనా తప్పించుకొని మందిరానికి వచ్చారు, కానీ చనిపోయిన వ్యక్తి ఇక్కడికి వచ్చి కానీ వాక్యం చెప్తే వచ్చిన వాళ్ళందరూ మళ్ళీ యూటర్న్ తీసుకుంటారు. అవునా కాదా? అవునా కాదు చెప్పండి, అవునా? ఏమండి? కానీ అక్కడ ఏమంటున్నాడు, దేవుడు చెప్పినప్పటికీ ఈ ధనవంతుడు ఏమన్నాడంటే అది కాదులే కానీ లాజరు పంపించు అంటే దేవుడు ఏమన్నాడు, ఇప్పుడు మృతుల్లో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుదురని చెప్పెను. అందుకతడు మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతుల్లో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పిన. వాస్తవంగా చెప్పండి, నమ్ముతారు మీరు ఎవరైనా? అసలు అమ్మడం ఏంటి? చెప్పే మాట వింటానే కాదు, ఇక్కడ ఉంటారు అసలు చెప్పే మాట వినడానికి కూడా ఒకళ్ళు ఉంటారు ఇక్కడ. ఈరోజు దేవుని బిడ్డలారా, మన జీవితాలు మనం గుర్తించవలసింది ఒకటే, అబ్రహాము దేవుడు చెప్తున్నాడు కదా, ఈ భూమి మీద మోషే లాంటి వారు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, దేవుని చేత అభిషేకించబడిన వాళ్ళు ఉన్నారు, దేవుని చేత పిలువబడిన వారు ఉన్నారు. అలాంటి వారు చెప్పిన ప్రతి మాట వింటే మనము కూడా ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? ఆ యాతనా స్థలానికి వెళ్ళమని ఇక్కడ అబ్రహాము తండ్రి లేకపోతే అబ్రహాం దేవుడు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఈ బండ మారిపోయిన వారి యొక్క ఆలోచన విధానాన్ని, వాళ్ళ యొక్క పద్ధతిని గురించి ఒక విషయాన్ని ఇక్కడ రాసి పెట్టించాడు. ఇప్పుడు కార్యములు పొందాలి అంటే త్వరితగతిని నేను చెప్పుకుంటూ ముందుకు వెళ్తాను. మొట్టమొదటిగా చూడండి, ఇదే యోహాను సువార్త 11వ అధ్యాయం 2వ వచనం, 11:2 చూడండి. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మొట్టమొదటిగా ఆ బేతనియా గ్రామములో జరిగినటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచే కార్యములు మన జీవితాల్లో కూడా జరగాలి అంటే మొట్టమొదటిగా పరిచర్య చేసే అనుభవం మనం కలిగి ఉండాలి. ఏ అనుభవం అండి? చెప్పండి. చేసే అనుభవం ఉండాలా, తప్పించుకునే అనుభవం ఉండాలా? చేసే అనుభవం చెప్పాలా. మన కుటుంబాలలో ఏమండి, మన ఆ కుటుంబంలో ఉన్నవారు సైతం కూడా విశ్వసించిన వాళ్ళు ఉన్నారు, నమ్మని వారు ఉన్నారు, ఇప్పటికి కూడా రక్షించబడిన వాళ్ళు ఉన్నారు. వారు కూడా దేవుడిని నమ్మాలి అంటే, వారు కూడా దేవుడి యందు విశ్వాసం ఉంచాలంటే, విశ్వసించిన నీవు పరిచర్య చేసే అనుభవం కలిగి ఉండాలి. నిజంగా ఈ మరియా మార్తలు ఎలాంటి వారంటే, ఇక్కడ మరియ గురించి రాయబడింది కదా, లాజరు అంటే ప్రభువు నాకు ఏం చేసిందంట, ఆ అత్తరు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు ఏం చేసిందంట అండి, తుడిచిందంట అండి. ఘనమైన పరిచర్య. ఎలాంటి పరిచర్య చేసిందండి? ఒక స్త్రీ యొక్క తల వెంట్రుకలు తీసి పాదాలు తొడడం అంటే
అది సామాన్యమైన పరిచర్య కాదు. అవునా కాదా? ఓ పాస్టర్ గారు వస్తున్నారు, అయ్యో కాస్త అది దుమ్ము పట్టుకొని ఉంది కదా అని చెప్పి కచ్చీపు తీసి తుడవడానికి కూడా ఇష్టపడిన వారు కూడా లేకపోలే. ఎక్కడా? సంఘములో ఉన్నారు లేదా? ఏమండి? తీసి తుడిస్తే ఎక్కడ కచ్చి పాడైపోద్దో. కొంతమంది కూర్చునేటప్పుడు, నేనంటే అది తప్పని ఎంచట్లేదు, కానీ కూర్చునేటప్పుడు కూడా అంత నీట్గా ఉందా లేదని చూసుకొని కూడా కూర్చునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ నేను అంటున్నాను అలాగ చూసుకొని కూర్చునే బదులు నీవే ఆరాధనకు ముందు వచ్చి శుభ్రం చేయగలిగిన ఒక ఆలోచన మనసు నీలో ఉంటే ఇతరులు చూసుకొని కూర్చునే పరిస్థితి రాదు కదా. అవునా కదా? హల్లెలూయా. ఈరోజు అండి కాస్త పరివర్తన చెందుదాం. మన ఆత్మీయ జీవితంలో పరివర్తన చెందుదామండి. మనందరం ఉంటాం కొన్ని పరిస్థితులను బట్టి ఎలుగెత్తి ప్రార్థించే అనుభవాలు ఉన్నాయి మనకి. ఏమంటే, ప్రభువా, పరిస్థితులను బట్టి వాక్యాన్ని బయటికి లాగి ప్రార్థించే వాళ్ళు ఉన్నారు. ఎలాగంటే, అన్నా గర్భాన్ని తెరిచిన దేవా, నా కూతురు గర్భాన్ని తెరువయ్యా, లాజరును బ్రతికించిన దేవా, నా ఇంట్లో అని బ్రతికించయ్యా. నిజంగా నా అంత తెలివితో కూడా మరి నాకు తెలియదు, కానీ నేను నా ఇంట్లో ఏం చేశాను, మా నాన్నగారు చనిపోయినప్పుడు ఈ వాక్యం గుర్తొచ్చింది నాకు. గుర్తొచ్చి మా నాన్నని తీసుకెళ్ళి సమాధి చేసిన తర్వాత, మరి లాజరు 3 దినాల తర్వాత 4వ దినం లేచాడు కదా, మా నాన్నగారు లేగుతాడని చెప్పి సమాధి దగ్గరికి వెళ్ళా. ఏంటంటే అదొక మరి ఏమనుకోలో తెలియదు, కానీ అలాగే వెళ్ళిపోయి మా నాన్నగారి మీద ఉన్న ప్రేమతో మనము ఆలోచన మంచిదే, కానీ ఆలోచనకు తగిన ప్రవర్తన ఉందా మన జీవితంలో? అది ముఖ్యమండి. నువ్వు చేసే ప్రార్థన సరి అయినదే కాదంట్లా నేను. నువ్వు అంశం పెట్టి ప్రార్థించే ప్రార్థన మంచి ప్రార్థనే. అలాగే నువ్వు చేసిన ప్రార్థనకు తగినట్లుగా దేవుడు చేయగలిగినటువంటి శక్తిమంతుడే. లాజరు దేవుడు మన దేవుడు, మరియ దేవుడే మన దేవుడు, అబ్రహాము దేవుడే మన దేవుడు, హన్నా దేవుడు మన దేవుడు. వారి జీవితాలు చేసిన దేవుడు మన జీవితాలు కూడా చేయగలిగిన శక్తి కలిగిన దేవుడే. కానీ ఆ ప్రార్థన ఎవరి నిమిత్తమైతే, ఎవరు పేరెత్తి ఎత్తి ప్రార్థన చేస్తున్నామో వారి వంటి ఒక సమర్పణ, వారి వంటి ఒక జీవిత విధానము మనము కలిగి ఉన్నామా? ఒకసారి ఆ రీతిగా మనము కానీ టాలీ చేసుకోగలిగితే నిశ్చయముగా ఆ అపోస్తుల కాలంలో జరిగిన అద్భుతాలే నేటి మన కాలంలో కూడా జరుగుతాయి అంతే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ వరద ముప్పుకి ఆదివారం తెల్లారిగట్ట జరిగిన కార్యం చెప్తే చూడండి. మాకు చాలా నష్టమైంది, అయినా కానీ జరిగిన నష్టాన్ని బట్టి ఎక్కడ మేము దిగులు చెందలా. అసలు దాని ఆలోచన కాడ బయటికి తెచ్చుకోవాలా. మీరు నవ్వుకోండి, కానీ ఒక చిన్న విషయం చెప్తా, ఎందుకంటే మీకు తెలియడం కోసం. నిన్న మా అత్తగారి ఇంటికాడ చికెన్ దమ్ బిర్యానీ తిన్నాం మేము చేసుకొని. ఏం చేసుకుని తిన్నామండి చెప్పండి. నా జీవితంలో 5 కిలోమీటర్లతో నడిచి వెళ్ళిన రోజు లేదు నాకు. నిన్న వెళ్ళా. దేనికోసం వెళ్ళాను తెలుసా? నేను చేసుకోవాలి అంతే. నా దేవుడు అన్ని కాలాలలో కూడా మనల్ని పోషించగలిగిన సమర్థుడు. ప్రైజ్ ది లార్డ్. కావాలని నా కుటుంబంలో నా బిడ్డలు, అయ్యో మాకు వరద వచ్చింది కదా అందుకని ఈ వారం మా ఇంట్లో ఆ యొక్క నీసు వాసన రాలేదని ఆలోచన కూడా నా బిడ్డలు కలగకూడదని చికెన్ దమ్ బిర్యానీ చేయించాను నిన్న. కావాలని చేశా. హల్లెలూయా. ఎందుకంటే మేము జరిగిన ఆ రోజే మా ఒక విశ్వాస ఇంట్లోకి వెళ్ళాం. మేము వెళ్ళినప్పుడు అక్కడ మేము అందరం కూడుకొని మా సంఘస్థులు ఒక 5 కుటుంబాలు ఒక చోటకి వెళ్ళి అక్కడ ఒకే మాట అన్నాం. మనందరం కూడా ఈ సమయంలో ఒకే మాట మాట్లాడదాం. ఏ మాట అంటే, యోబులాగా పలుకుదాం అని చెప్పి అందరితో పలికించా. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామమునకే మహిమ కలుగును గాక, స్తుతించండి అందరు గట్టిగా అని చెప్పా. బిగ్గరగా దేవుని స్తుతించారు. జరిగిన అద్భుతం ఏంటి చెప్పమంటారండి? ఆ రోజు నేను చేసిన చిన్న ప్రార్థన ఏంటంటే, ప్రభు అన్నీ నష్టమైపోయినా నేను బాధపడినయ్యా, ఒక చిన్న మనవయ్యా, ఏంటంటే డాక్యుమెంట్స్ ఉన్నాయి ప్రభువా,
అది అలాగే నా పిల్లలకి సంబంధించిన ఆ సర్టిఫికేట్స్ అవన్నీ ఉన్నాయి ప్రభువా, అవి మాత్రం తడవకుండా ఉంటే చాలు ప్రభువా, ఇంకేం జరిగినా నేనేం బాధపడను. ఎందుకంటే మన ప్రభుత్వాలు ఎలా ఉంటే మీకు తెలుసు కదా, నాన్న సంకలం నాకు ఇచ్చేస్తారు మనల్ని కదా. ఇదే అనుగు అని చెప్పి ఏ విధంగా అయినా పిండొచ్చు. అందుకే అదొక్క రిక్వెస్ట్ ప్రార్థన చేశా. అద్భుతం, ఆశ్చర్యం. ఎందుకు చేసింది తెలుసా? మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు పై భాగంలో ఒక 4 అంతస్తులు పైన ఉన్నారు. వాళ్ళు మాకు ఇచ్చిన సమాచారం ఏంటంటే, మా స్లాబ్కి ఇంకా బెత్తుడే ఉందన్నారు. ఎంత ఉందన్నారని? మా స్లాబ్కి తగలడానికి బెత్తుడే గ్యాప్ ఉందన్నారు. ఆ మాట అన్నప్పటికీ నాకు అనిపిస్తుంది, అమ్మో బెత్తుడు అంటే ఆల్రెడీ అన్నీ మునిగిపోయి ఉంటాయి అనుకొని ఆ బెత్తుడు గ్యాప్లో ప్రభువా ఎక్కడ కాపాడతాయి అని చెప్పి అయినా సరే విశ్వాసంతో ఏం చేశాడు ప్రభువా, ప్రార్థన చేసి ఆ 2 కాపాడిన అయినా అని ప్రార్థన చేసుకొని కొద్ది తగ్గుముఖం అయిన తర్వాత వెళ్తేనండి, వాళ్ళకి బెత్తుడు గ్యాపే కానీ కనబడింది, మాకు మాత్రం 2.5 అడుగుల గ్యాప్లో నీళ్ళు తప్పించబడ్డాయండి. ప్రైజ్ ది లార్డ్. ఎంత? 2.5 అడుగుల పై చిలుక తప్పించబడ్డ. బయట వచ్చినటువంటి ఈ వరద ఎంత హైట్లో వచ్చిందో అది చూసి నా దేవుడు అక్కడే స్తుతించాను. ఎందుకంటే నాకు ఒక నమ్మకం, ఆ కాగితాలు తడవలేదు ఇంకంతే. ప్రైజ్ ది లార్డ్. ఒకటి అదండి. రెండవది మోకాల ఇక్కడ నడువు లోతులో మా అమ్మగారు 70 పైచీలుకుంటాయి మా అమ్మకి. అలాంటి ఆమెని, అమ్మ నువ్వు జాగ్రత్తగా వెళ్ళమ్మంటే కనీసం ఇక్కడి నుంచి చెప్పుకోవాలంటే మణిపాల్ హాస్పిటల్ లోపలికి వెళ్తే ఎంత దూరం ఉంటుందో అంత దూరం నడవాలి. అలాగే నడుచుకుంటే ఇద్దరు సహాయంతో వెళ్ళిపోయింది. వెళ్ళి అక్కడ లిఫ్ట్ ఉంటే ఆ లిఫ్ట్ ఎక్కిందండి. ఎక్కి 4వ ఫ్లోర్లోకి వెళ్ళి గేట్లు తెరవబడ్డాయి. మా అమ్మ బయటకు వచ్చింది, కరెంటు పోయిందండి. మీకు అర్థం కాలేదా? అర్థమైందా? 4వ ఫ్లోర్లోకి వెళ్ళింది, గేట్లు తెరవబడ్డాయి, మా అమ్మ బయటకు వచ్చింది, కరెంటు పోయింది. ఇప్పుడు ఈ రోజు వరకు కరెంటు రాలే మాకు. ఈ రోజు వరకు కరెంటు రాలే ఇంకా మాకు. చాలండి నాకు ఈ జరిగిన ఈ అద్భుతాలు, ఈ అద్భుతాలే నాకు కలిగిన నష్టాన్ని 2 దేవుడు దీవిస్తాడంతే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అదే విశ్వాసం నాకుంది. ఎందుకయ్యా అంటే మేము విశ్వాసిగా ఉన్నప్పుడే పరిచర్లు నమ్మకంగా పరిచర్ చేసుకుంటూ వెళ్ళామండి. ఏ రోజు ఒళ్ళు దాచుకోలేదండి, ఏ రోజు కూడా సమయాన్ని దాచుకోలేదండి. ఆదివారం వచ్చిందంటే చాలు ఫుల్ టైం పరిచర్లోనే ఉద్యోగం చేసుకుంటూ పరిచర్ చేసిన అనుభవం అండి మాది. నిజంగా దేవుడు ఈ కార్యం చేసినందుకు నా దేవుని ఎంతో స్తుతించాను. ఈరోజు మీ కుటుంబాల్లో కూడా ఆశ్చర్యకరమైన కార్యాలు మీరు చూడాలంటే మీరు పరిచర్య చేసే విషయంలో మీ వంతు మీరు సహకరించాలి. హల్లెలూయా. ఏ అనుభవం రావాలండి? పరిచర్య చేసే అనుభవం. ఈ పరిచర్య చేసే వారిలో పలు రకాల వాళ్ళు ఉంటారు. పరిచర్య చేసే వాళ్ళలో రకరకాల గుంపులో ఉంటారు. ఒకవేళ ఆ గుంపులో పరిచర్య చేస్తారు, కానీ ఆ పరిచర్య చేసే వాళ్ళలో కూడా కొన్ని రకాల వాళ్ళు ఉంటారు, కొన్ని గుంపులు ఉంటాయి. ఆ గుంపులో ఒకవేళ నువ్వు ఉంటే మార్పు చెందాలి. మీరు అందరూ అనుకుంటారు నేను పరిచర్యలో ఉన్నాను కాబట్టి నాకు ఇంకా డౌట్ లేదు, దేవుడి కార్యం జరిగిపోద్ది. దేవుడు ఒక మాట అన్నాడు, నేను పరిశుద్ధుడు కనుక నన్ను ఆరాధించేవారు కూడా, పరిచర్య చేసేవాళ్ళు కూడా, ఏ పని చేసేవాళ్ళు కూడా ఎలా ఉండాలి? అది. అయితే ఇప్పుడు పరిచర్య చేసే వారిలో కూడా ఏమంటే రకరకాల ఆలోచన కలిగిన వారు ఉంటారు. నేను త్వరితగతిని చెప్తాను ఆ మాటలు. పరిచర్య చేసే వారిలో ఒకటి సహకరించే వాళ్ళు ఉంటారు. పరిచర్యలో ఎవరుంటారండి? సహకరించే వాళ్ళు. ఎలాగా? సమయం విషయంలో సహకరిస్తారు, సమయాన్ని వెచ్చించి. అలాగే వారి యొక్క బలాన్ని, శక్తిని ఉపయోగించి సహకరించే వాళ్ళు ఉంటారు. అలాగే డబ్బును ఉపయోగించి సహకరించే వాళ్ళు ఉంటారు. పరిచర్యలో ఒకటి సహకరించే గుంపు. నువ్వు ఆ గుంపులో ఉంటే నిశ్చయంగా నీ జీవితంలో దేవుడి కార్యం జరుగుద్ది. ఒకటి. రెండవది పరిచర్య చేసే రెండో గుంపు ప్రశ్నించే గుంపు. ఏ గుంపు అండి? చెప్పండి. అందరు నాతో మాట్లాడతారా? ఓకే, మాట్లాడడానికి ఇష్టమేనండి, నాతో మాట్లాడండి. అయితే రెండో గుంపు ఎవరండి? ప్రశ్నించే గుంపు. ఎవరు కూడా ఎన్నడూ కూడా దైవ సేవకుల్ని ప్రశ్నించే అధికారం అనేది ఏ విశ్వాసికి, ఏ సంఘ సభ్యులకు లేదు. ఎందుకు చెప్పనా? సేవకులు అనబడిన వారు, దైవ సేవకులు అనబడిన వారు దేవునికి లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె వారికి అప్పగించిన మందను వాళ్ళు కాస్తున్నారు కాబట్టి మనం ప్రశ్నించవలసిన అవసరం లేదు.
ఒకవేళ వాళ్ళు కానీ ఒప్ప చెప్పే విషయంలో ఎక్కడైనా కానీ తేడా జరిగింది అనుకోండి, మీరైతే ఒక తీర్పు తీరుస్తారు, దేవుడైతే రెండింతలు తీర్పు తీరుస్తాడు. ఇప్పుడు ఏ తీర్పు మంచిదంటారు? మనం ఇచ్చే తీర్పు మంచిదంటారు, దేవుడు ఇచ్చే తీర్పు మంచిదంటారా? అలాంటప్పుడు మనందరం ఏం చేయాలి? మౌనంగా ఉండాలి. ఏం చేయాలి? హల్లెలూయా. నీకు పై రూపమే తెలుస్తుంది. మనం పై రూపాన్ని చూసి ఒకవేళ ప్రశ్నించవచ్చు వాళ్ళు ఉన్న పొరపాట్లను చూసి, కానీ దేవుడికి అంతరంగములో ఉన్నటువంటి ఆలోచనలు కూడా తెలుసు. కాబట్టి ప్రతి సేవకులు కూడా లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వల్ల వారి మందను కాయిస్తున్నారు. కాబట్టి మనం ప్రశ్నించవలసిన అవసరం లేదు. ఒకవేళ ప్రశ్నించే గుంపులో ఉన్నట్లయితే, పరిచర్య చేసే వారిలో ప్రశ్నించే వాళ్ళు ఉంటే యేసు నామములో మార్పు చెందుదురుగాక. ఆమెన్ అన్నారంటే ప్రశ్నించే వాళ్ళు అనమాట. అయితే మీరు ప్రశ్నించమాకండి. అది మనకు దీవెన కాదు, అది మనకు ఆశీర్వాదం కాదు. రెండోది. మూడవది సనిగే గుంపు. చెప్పండి, ఈ పరిచర్య చేసేవాళ్ళు ఎవరుంటారు? సనిగే వాళ్ళు ఉంటారు. ఈ పాస్టర్ గారికి అసలు ఆ పని పాట లేదనుకుంటా, త్యాపకి ఏదో కూటమి పెడతా ఉంటాడు. ఆదివారం ఆరాధన సరిపోదా? రోజుకు ఒక పూట తింటే సరిపోదా? 3 పూటలు ఎందుకు తినాలా? ఒక పూట తింటే ఏమైంది? అలాగే ఏదో స్త్రీల కూటం అంట, పురుషుల కూటం అంట, ఆ పిల్లల కూటం అంట, యవనస్తుల కూటం అంట, ఇవన్నీ చాలా ఉపవాస కూటం అంట. ఇలాగా సనిగేవాళ్ళు లేకపోలేదు. మా సంఘంలో ఒక ఆయన ఉన్నాడండి, 8ంటికి ఆరాధన అయితే ఊపుకుంటూ 10ంటికి వస్తాడు. ఈయన 8ంటికి వస్తాడు, ఊపుకుంటూ ఆర్చుకొని తీర్చుకొని 10ంటికి వచ్చి 10:30 ముగింపు టైం. 10ంటికి వస్తాడు, 10:30 దాటంగానే టైం వెంక నాయంక చూస్తూ ఉంటాడు. అంటే ఏంటంటే టైం అయింది నాయన వాపు అని. నేనేమో అసలే పౌరుషం కలిగినండి, నాకు ముక్కు మీద కోపం ఎక్కువ. ఆయన చూసిన కొలది నేను టైం పెంచుతూ ఉంటా. చూసే కొద్దీ ఆ టైం వెంక నాయంక చూసిన కొద్దీ నిమిషాలు పెరుగుతూ ఉంటాయి. ఇలాగా నన్ను అడగలేక వాళ్ళ ఆవిడతో గొడవపడేవాడు ఇంటికి వెళ్ళి. తర్వాత ఇంకా ఉండి నా దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు మీరు 10:30 దాటినా కానీ ఎందుకు ఇంకా అలా కొనసాగిస్తాను? నీ వల్లే అన్న, నీ వల్లే టైం దాటి నేను నడిపించడానికి కారణం నువ్వే. నీకు మారు మనసు వస్తే నాకు మారు మనసు వచ్చింది అన్న. ఇదే చెప్పా, నీకు మారు మనసు వస్తే నాకేమొస్తుంది? మారు మనసు వచ్చిందని చెప్పా. అనగానే మీతో మాట్లాడలేనన్నా నేను అన్నాడు అని వెళ్ళిపోయాడు. ఇంకా ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఏ విషయాల్లో సనుగుతున్నా ఒక వ్యక్తిగా ఉంటే యేసయ్య నామములు చెప్తున్నాను, ప్రేమతో అలవాట్ల నుంచి బయటకు వచ్చాయి. సనగమాకండి. సనిగిన గొనిగిన ఇశ్రాయేలు ప్రజలందరూ అరణ్యములోనే రాలిపోయారంట. మనందరికీ దేవుడు ఒక వాగ్దాన దేశాన్ని ఉంచాడు. అది చేరాలంటే సనిగే గుంపులు మనం ఎవ్వరూ ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఎంతమందికి ఇష్టం ఉందండి పరలోకానికి వెళ్ళాలని ఆశ? ఎంతమందికి ఉంది చెప్పండి. కొంతమంది చేయత్తట్లేదండి. స్పందించాలని చెప్పాను కదా, ఆశ ఉంది కదా. అయితే మనం ఏం చేయకూడదు చెప్పండి? చెప్పాలి గట్టిగా. సనగమాకండి, ఏ విషయంలో కూడా సనగొద్దు. తర్వాత నాలుగవదిగా నటించే గుంపు ఉంటుంది. ఏ గుంపు అండి? నటించే గుంపు. వీళ్ళని కానీ సినీ ఫీల్డ్ పెడితే ఇప్పటివరకు సంవత్సరం అయి ఆడినట్టు కొన్ని పిక్చర్స్ 2 సంవత్సరాలు ఆడేస్తాయి. అంతగా నటిస్తారు. అసలు లేనిది కూడా తీసుకొచ్చి పెట్టేస్తారు అక్కడ. మా చర్చిలో ఒక ఆమె ఎప్పుడు వచ్చినా కానీ కన్నీరు కాదు తప్ప ఏ రోజు కూడా కన్నీరు లేకుండా ఏం చెప్పదు నాకు. ఒక ఆమె ఇలాగే చూసి అమ్మ ఎంత నటిస్తున్నావు అని అనుకొని ఆమె వెళ్ళిపోయిన తర్వాత చెప్పింది కదా, పాస్టర్ గారు ఆమె చెప్పిన మాటలు ఒక్కడు కూడా నిజం లేదు, అన్ని అబద్ధాలని చెప్పింది. చెప్పినా నిజంగా అభిషేకం కలిగిన దైవ సేవకులకి కొంతమంది కన్నీరు కారిస్తే దుఃఖం కలుగుద్ది, కొంతమంది కన్నీరు కారిసిన దుఃఖం కలగదు లోపల. కారణం ఏంటంటే వీళ్ళేది బండ మారిపోయిన వాళ్ళు కాదు. ఎదురు కన్నీరు అనేది నటనతో కూడిందేమో. కొంతమందికి ఆ మనసు కూడా మారదు, ఆ గుండె కూడా కరగదు అన్నమాట. అలాగే కొంతమంది సంఘాలు ఎలాగుంటారంటే నటించే వాళ్ళు ఉంటారు. ఎవరుంటారండి? నటించేవాళ్ళు. అలాగే 5వదిగా చూస్తే ఎదిరించేవాళ్ళు. ఎవరండి? ఎదిరించేవాళ్ళు ఉంటారు. ఈరోజు ఒకవేళ మోషే అహరోనులను ఎదిరించినటువంటి వాళ్ళని భూమి ఏం చేసిందంట? తన నోరు తెరచి
మింగివేసిందంటండి. ఈరోజు ఎదిరించి గుంపులో ఉన్నావేమో. నాకు తెలిసిన కొన్ని కుటుంబాలు ఉన్నాయి, దైవ సేవకుడిని ఎదిరించి మాట్లాడిన జీవితాలు ఎలా స్పాయిల్ అయిపోయినాయో, ఎలా జీవితాలు పతనమైపోయిందో నాకు తెలుసండి. అందుకే దయచేసి చెప్తున్నా, ఈరోజు దేవుని యొక్క ప్రణాళికలో మనం ఉన్నాం కాబట్టి మీ మధ్యలోనికి నన్ను నడిపించాడేమో దేవుడు, నాకు తెలియదు. హల్లెలూయా. వరదలు రావడం ఏంటి, వచ్చినాయి అనుకోండి. అక్కడి నుంచి మా అత్తగారింటికి రావడం ఏంటి, వచ్చామనుకోండి. అక్కడి నుంచి ఇక్కడికి రావడం ఏంటండి? అక్కడ అదేంటి రంగానగర్లో 10ంటికి ఉంది కదా ఆరాధన, 10ంటికి ఉంది కమ్మా. మరి అక్కడికి వెళ్ళిపోతే దగ్గరే కదా నాకు, అక్కడికి వెళ్ళొచ్చుగా నేను. నాకు నిన్నటి దినాన మా ఫ్యామిలీతో మాట్లాడుకుంటున్నాం, రేపు మనము సుందరనగర్ మొట్టమొదటి ఆరాధనకి వెళ్దాం. అక్కడి నుంచి ఇది ముగించుకొని మా ఆత్మీయ తండ్రి దగ్గర అక్కడ 7-7:30కి స్టార్ట్ అయ్యింది, అక్కడికి వెళ్ళిపోదాం అని అలాగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ప్రిపేర్ అయ్యి ఉన్నాం. దీని వెనకాల దేవుడి ఉద్దేశం ఏంటి నాకు తెలీదు. ఈ మాటల వెలుగులో ఒకవేళ ఎదిరించేవారిగా మీరు ఉన్నారేమో, జీవితాలు మార్పు నొందుదురుగాక. ఆమేన్. హల్లెలూయా. చివరిగా 6వదిగా చెప్తున్నాను, తినే గుంపు. ఏ గుంపు అండి చెప్పండి? తినటం తప్పనట్లేదండి, ఓయ్ తినే గుంపు. వీళ్ళు దేనికి ప్రిఫరెన్స్ ఇస్తారంటే ప్రార్థనకు ప్రిఫరెన్స్ ఇవ్వరు, దీనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఓ అడావిడి చేస్తూ ఉంటారు. ఈ కోటాలకు వస్తారు వీళ్ళు. ఏ కోటాలకి చెప్పండి? ఈ కోటాలకు వస్తారు. ఇంకా వేరే కోటాలకి. మా సంఘంలో కొంతమంది ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నేను అనుభవించి చెప్తున్నా మీకు. మా వాళ్ళు ఎవరైనా ఫోన్ చేసి అడుగుతారు, ప్రార్థన ఉంది, అయ్యా అక్కడ భోజనాలు ఉంటాయా, నేను కావాలని ఉండమని చెప్తా. దానికోసం వచ్చేవాడు ఎందుకు ప్రార్థనకి? దానికోసం వచ్చేవాళ్ళు ఎందుకు ప్రార్థనకి? దేవుడు వాక్యం కోసం వచ్చేవాళ్ళు అయితే ఆ కుటుంబం యొక్క పరిస్థితుల కోసం కన్నీరు కార్చాలని ఒక తపన తాపత్రయము ఆ మనసు నీలో ఉంటారా? వాళ్ళు పెట్టే వాటి కోసం కాదు, వాళ్ళకున్న పరిస్థితుల నుంచి వారు విడిపించబడాలని ఒక మనస్తత్వం రాగలిగితే ఆ కుటుంబంలో కార్యాలు జరుగుతాయి, నీ జీవితంలో కూడా కార్యం జరుగుద్ది. హల్లెలూయా. హల్లెలూయా. ఇది మొట్టమొదటిగా పరిచర్య చేసే అనుభవం ఉండాలి. అద్భుతం జరగాలంటే ఏ అనుభవం ఉండాలండి? పరిచర్య చేసే అనుభవం ఉండాలి. పరిచర్య చేస్తేనండి దేవుడి కటాక్షం మన మీద ఉంటుందండి. యోసేపు పోతీఫరు తనకు అప్పగించిన వాటన్నిటినీ అతడు పరిచర్య చేస్తున్నాడంట, నమ్మకంగా చేస్తున్నాడంట. పోతీఫర్ యొక్క కటాక్షం ఏమైందంటే యోసేపు మీదకు దిగి వచ్చిందంట అండి. ఆ రావడం మరుక్షణం మంది ఏం చేశాడో తెలుసా? పోతీఫరు తన కలిగిన యావదాస్తిని ఆయన చేతులు పెట్టేశాడంట. యోసేపు అధికారానికి అప్పగించేశాడు. ఆ యోసేపుకి అప్పగించేసాడు మొత్తం కూడా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నేను కూడా పరిచర్య చేసే అనుభవం మనలో ఉంటే దేవుని కటాక్షం మన మీద ఉంటుంది. దేవుడి కటాక్షం ఎవరి మీద అయితే ఉంటుందో వాళ్ళందరి మీదకి ఏమవుతుంది తెలుసా? ఆయన దగ్గర ఉన్న సమస్తాన్ని మన చేతికి అప్పగిస్తాడు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒకటి త్వరగా చెప్తాను. రెండవది 11వ అధ్యాయం 3వ వచనం. 11:3 చదవండి త్వరగా. అతని అక్క చెల్లెండ్రులు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానం పంపిరి. ప్రైజ్ ది లార్డ్. చాలండి. రెండవదిగా సాక్ష్యము కలిగిన వారిగా ఉండాలి. ఏం కలిగి ఉండాలండి? సాక్ష్యం. మన కుటుంబాల్లో కార్యం జరగాలంటే రెండవది సాక్ష్యం కలిగి ఉండాలి. అక్కడ చెప్తున్న చూడండి, ఏమంటుంది? ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించేవాడు. ఎవరండి? యేసయ్య ప్రేమించేవాడు. యేసును ప్రేమించే వాళ్ళు కాదు సాక్ష్యం కలిగిన వాళ్ళు. యేసయ్య మనల్ని ప్రేమించాలి. మనకి అందరు తెలిస్తే పని జరగదు, మనం అందరికీ తెలియాలి, అప్పుడు పని జరుగుతుంది. ఒక ఎమ్మెల్యే నీకు తెలిస్తే పని జరగదు, ఎమ్మెల్యేకి నువ్వు తెలిసి ఉండాలి. ఒక అధికారి నీకు తెలిస్తే కాదు, అధికారికి నువ్వు తెలిస్తే పని జరుగుతుంది. అలాగే యేసయ్యను నువ్వు ప్రేమిస్తే కాదు, యేసయ్య నిన్ను ప్రేమించాలి. అలాంటి సాక్ష్యాన్ని మనం కలిగి జీవించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ ఏముంది? అయ్యా లాజరుని ఎంత ప్రేమిస్తాడో తెలుసు కదా అయ్యా ఆనందా. నువ్వు ప్రేమించు లాజరు రోగి ఉన్నాడయ్యా. ఈరోజు నువ్వే సాక్ష్యం కలిగి ఉండాలి తెలుసా? నీ ఇంట్లో మారు మనసు పొందని వాళ్ళు ఉన్నారే, రక్షించబడని వారు ఉన్నారే, నువ్వేదైనా ఒక పరిస్థితిని ఎదుర్కొంటున్నప్పుడు నీ ఇంట్లో చెప్పాలి, అయ్యా నీ చేత ప్రేమించబడిన బిడ్డ ఇదిగో ఇబ్బందులు ఉందయ్యా,
కాపాడయ్యా అని చెప్పి వాళ్ళు దేవుని వేడుకునే సాక్ష్యాన్ని నువ్వు ఇంట్లో కలిగి ఉందోగాక. హల్లెలూయా. ఒక భర్త మార్పు చెందకపోవడానికి కారణం భార్య కారణం అంటండి. ఆ భార్య వెళ్ళి సేవకుడి దగ్గరికి వెళ్ళి చెప్పిందంట, మా ఆయన మారట్లేదండి, ఎంత చెప్పినా మారట్లేదండి, ఎంతగా చెప్పినా మారట్లేదు అని చెప్పి, మా ఆయన మారాలి అంటే ఏం చేయాలో చెప్పండి పాస్టర్ గారు అంటే, ఆయన చెప్పాడు కదా, నీలమంత్రం చెప్పాడంట. ఏ మంత్రం? నీలమంత్రం. ఏంటి నీలమంత్రం అంటే, మీ ఆయన వచ్చినప్పుడు నువ్వేం చేస్తావంటే నీ నోట్లో నీళ్ళు పోసుకోమని చెప్పాడంట. ఏం పోసుకోమన్నాడు? నీళ్ళు పోసుకో. ఒక్క వారం రోజులు ఇలా చెయ్యి. ఎలాగా? ఒక్క వారం ఇలా చెయ్యి, మీ ఆయన మారు మనసు పొంది మందిరానికి వస్తాడని చెప్పాడంట. ఎందుకంటే వాళ్ళ ఆవిడ చెప్తుండగా వెనకాలండి వాళ్ళ ఆయన చెప్తున్నాడు, అంటే నేను మందిరానికి రాకపోవడం కారణం మా ఆవిడే కారణం అని చెప్తున్నాడు వెనకాల నుంచి. ఈ ఎదురు నుంచి నేను చెప్తున్నా, వెనకాల నుంచి చెప్తే పాస్టర్ గారు అన్నారు, అమ్మా నీ నోట్లు వేం చేయాలి, నీళ్ళు పోసుకో అమ్మా, ఇలా వారం రోజులు చేయి, ఆటోమేటిక్ మీ ఆయన మారిపోతాడని చెప్పాడు. కారణం ఏంటి తెలుసా? అలా ఆయన తాగొచ్చినప్పుడల్లా మళ్ళా తాగడానికి తను ఇష్టపడే రీతికి ఏం చేస్తుంది, మళ్ళీ తాగాలని మనస్సు కలగే విధంగా వచ్చిన ఆ వ్యక్తిని ఏం చేస్తుంటే బండబూతులు తిడుతుందంట. పచ్చిగా, అసలు మామూలు కాదు. మనిషి అన్నవాడు ఉంటే చచ్చిపోతాడేక. అలాగే తిడుతుందా. ఆ తిట్లేనయ్యా నేను మారపోవడానికి కారణం అని తెలిసి ఆ మాట చెప్తే వారం రోజులు ఆయన రాగానే ఇవేం చేసింది, నోట్లు నీళ్ళు పోసుకునేది. మింగకూడదు, షరతులు అవి. అలా ఆయన పడుకునే వరకు ఏం చేయకూడదు, నీళ్ళు మింగకూడదు. మింగితే ఏమొచ్చేస్తాయి, అన్ని భాషలు వచ్చేస్తాయి కదా. అందుకేనేం చేయకూడదు, నువ్వు నీళ్ళు మింగకూడదు అని చెప్పి వారం రోజులు ఆ విధంగా చెప్తే వారం రోజులు అలా చేసిందండి. మరలా నెక్స్ట్ ఆదివారానికి వాళ్ళ ఆయన మందిరానికి వచ్చేసాడు. వచ్చిన తర్వాత పాస్టర్ గారిని అడిగింది, అయ్యా ఈ నీలమంత్రంలో మర్మం చెప్పండి అంది. ఏమంది? ఈ నీలమంత్రములో ఉన్నటువంటి మర్మం చెప్పండి అంటే, ఏమీ లేదమ్మా, మీ ఆయన మారపోవడానికి కారణము నీ నోరే. నీ నోటిని అదుపులో పెట్టుకోగలిగితే మీ ఆయన ఎప్పుడో మారు మనసు పొందేవాడు. హల్లెలూయా. ఈరోజు ఒకవేళ యజమానులారా మీ చేతికి, మీ కాళ్ళకు, మీ నోటికి మారు మనసు వస్తే మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ రక్షణ పొందుతారేమో. అలాగే స్త్రీలారా మీరు కూడా మీ నోటికి మీరు తాళం వేసుకోగలిగితే మీ ఇంట్లో ఉన్న భర్తలు కూడా మారు మనసు పొందుతారేమో. హల్లెలూయా. కాబట్టి రెండవది సాక్ష్యము కలిగిన వారంగా ఉండాలి. మూడవదిగా నేను చెప్పుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాను, నా టైం అయిపోతుంది. మూడవదిగా సేవకుడిని మనము గుర్తించేవారుగా ఉండాలి. మూడవది ఏంటండి? సేవకుని యొక్క విలువ గుర్తించే వారంగా ఉండాలి. చెప్పండి మూడవది, సేవకుని యొక్క విలువ. నేను చెప్తాను. సారెపాతు విధవరాలు 3.5 సంవత్సరాలు ఆ తొట్టిలో ఉన్న కొంచెం పిండి, కొంచెం నూనె 3.5 సంవత్సరాలు ఏమంటే ఎక్కడ కూడా కరువు లేకుండా, కొదువు లేకుండా ఆమె సమృద్ధిగా మరి అనుభవించడానికి, పోషించబడడానికి కారణం ఏంటి తెలుసా మీకు? అలాగే చనిపోయిన కుమారుడు మరలా బ్రతకడానికి గల కారణం ఏంటి తెలుసా అండి? ఒకటేనండి, సారెపాతు విధవరాలు సేవకుని యొక్క విలువ గుర్తించింది. ఎలాగా చెప్తాను చూడండి. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం. త్వరగా తీయండి, ఆ ఒక్క మాట చదివించి నా మాటలు ముగిచ్చేస్తాను. 24వ వచనాన్ని, 24వ వచనం 17:24. ఆ స్త్రీ ఏలియాతో, జాగ్రత్తగా ఆ స్త్రీ ఏలియాతో నీవు దైవజనుడవై ఉన్నావనియు. జాగ్రత్తగానండి. ఏలియాను చూసి సారెపాతు విధవరాలు ఏమంది? నీవు దైవజనుడివై ఉన్నావని గుర్తించింది. హల్లెలూయా. ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ నిలబడి దేవుడి వాక్యం అందిస్తున్న సేవకులు ఎవరై ఉన్నా తెలుసా? దైవ సేవకులు. చెప్పండి ఎవరండి? ఆ గుర్తింపు ఎప్పుడైతే నీ జీవితంలో నువ్వు తెలుసుకోగలుగుతావో, సేవకుడి యొక్క విలువ ఎప్పుడైతే గుర్తించగలుగుతావో, నిశ్చయముగా నీ ఇంట్లో ఉన్నటువంటి ఆ లేమి అనేది సమృద్ధిగా మారుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఒకటి దైవజనుడు అని అంది. రెండవది నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమని. ఆగండి. రెండవది దైవజనుడు పలికే మాట దైవజనుడు మాట కాదండి. ఏమంది అక్కడ? యెహోవా మాట. హల్లెలూయా. రెండవది
దైవజనుడు పలికే మాటలన్నీ దేవుడి మాటలని నమ్మాలి. అర్థమవుతుందండి మీకు? అక్కడ చెప్పిన స్టేట్మెంట్, ఆమె ఇచ్చిన నోటి సాక్ష్యం అది, ఆమె పలికిన మాట అది. రెండవదిగా ఏలియా నోటి ద్వారా వచ్చే ప్రతి మాట ఎవరి మాట? అది యెహోవా మాట, అనగా దేవుడి మాట. ఒకటి దైవజనుడు అని నమ్మాలి నీవు. రెండవది దైవజనుడి ద్వారా వచ్చే ప్రతి మాట అది యెహోవా మాట అని నమ్మాలి. నా ఆత్మీయ తండ్రి పలికిన మాట అది యెహోవా మాట అని నమ్మాను కాబట్టి ఈరోజు సేవకుడిగా దేవుని సేవ చేస్తున్నానండి నేను. లేకపోతే ఎప్పుడు మా పాశము తన్నేవాడిని, మా నాన్న ఫోటో పక్కన నా ఫోటో కూడా ఉండిపోయేది. అది దైవ సేవకుడి మాట యెహోవా మాట అని నేను నమ్మకపోతే నిశ్చయంగా చెప్తున్నా, పక్కనే నా ఫోటో కూడా ఉండేది. అది దైవ సేవకుడి మాట యెహోవా మాట నమ్మాను. ఈరోజు ఒక సమృద్ధి అయినటువంటి స్థితిలో నా దేవుడు ఉంచాడు నన్ను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మూడవదిగా నిజమనియు, మూడవది ఏంటండి? ఒకటి దైవ సేవకుడు దేవుని సేవకుడు నమ్మాలి. దైవ సేవకుడు నోటి ద్వారా వచ్చే ప్రతి మాట దేవుడి మాట నమ్మాలి. మూడవది పలికే ప్రతి మాట సత్యము అని నమ్మాలి. ప్రైజ్ ది లార్డ్. ఇది సారేపాతు యుద్ధరాలు అలా గుర్తించింది సేవకుడిని. అందుకనే ఆ తొట్టిలో పిండి కొంచెము కూడా ఏం కాలేదంటే అయిపోలేదు, నూనె కూడా తరిగిపోలేదు. 3.5 సంవత్సరాలు సమృద్ధిగా పోషించబడింది. ప్రైజ్ ది లార్డ్. అలాగే తన కుమారుడు, చనిపోయిన కుమారుడు కూడా మరలా బ్రతికాడు. ఈరోజు నీ కుటుంబంలో, నీ జీవితంలో కూడా ఇలాంటి అద్భుతాలు జరగాలి అంటే ఒకటి పరిచర్య చేసే అనుభవం నీలో ఉండాలి. ఏ అనుభవం ఉండాలి చెప్పండి? పరిచర్య చేసే అనుభవం ఉండాలి. రెండవది సాక్ష్యము కలిగిన వారంగా మనం ఉన్న ప్రాంతంలోనే మనం కలిగి ఉండాలి. మూడవది సేవకుని యొక్క విలువను గుర్తించాలి. ఎప్పుడైతే నీ జీవితంలో ఇలాంటి ఒక గుణాలు కలిగి, లక్షణాలు కలిగి నువ్వు జీవించగలుగుతావో నిశ్చయముగా సర్వశక్తి గల దేవుడు నీ కుటుంబంలో అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. ఈ 3 గుణాలు నీ జీవితం లేకపోతే, ఈ 3 విధములైన అనుభవాలు నీలో లేకపోతే ఈరోజు చిన్న ప్రార్థన చేసుకోండి. అయ్యా, నేను వెళ్తున్న సంఘములో పరిచర్య చేస్తానయ్యా, ఏ పరిచర్య అయినా సరే నేను ముందుంటానయ్యా, మీరు చెయ్యండి. నీ కుటుంబంలో బిడ్డలు గొప్పలు చేస్తాడు దేవుడు. నిజంగా అండి. మీరు అనుకోవచ్చు, నా బిడ్డల్ని చదివించలేనేమో, నేను ఎన్నో కలలుగా అంటున్నాను, కానీ ఆ కళలన్నీ అలాగే మిగిలిపోతాయా, నెరవేర్చబడతాయా? ఒకవేళ నువ్వు కన్నీరు కారుస్తున్నావు నీ బిడ్డల గురించి, ఈరోజు నేను అంటున్నాను, నీ కన్నీరు నాట్యంగా మార్చబడాలంటే పరిచర్య చేసే అనుభవంలోకి రా. రెండవది సాక్ష్యం కలిగిన వ్యక్తిగా నువ్వు మారాలి. నీ కుటుంబంలో సాక్ష్యం కలిగి ఉండాలి, నీ స్నేహితుల మధ్య సాక్ష్యం కలిగి ఉండాలి, నీ బంధువుల మధ్య సాక్ష్యం కలిగి ఉండాలి, నీ తోటి ఉద్యోగస్తుల మధ్యలో సాక్ష్యం కలిగి ఉండాలి, నీ తోటి విద్యార్థుల మధ్యలో సాక్ష్యం కలిగి ఉండాలి. ఈరోజు ఉందా అటువంటి సాక్ష్యం? నేను చూచి దేవుడు బిడ్డవని ఒక సాక్ష్యం ఇవ్వగలుగుతున్నారా? మూడవదిగా సేవకుడి విలువను గుర్తిస్తున్నావా? ఆదివారం మీద వైట్ అండ్ వైట్ వేసుకొని కనబడుతున్న వ్యక్తిని చూస్తున్నారా? ఆ వెనుక ఉన్నటువంటి భారాన్ని, బాధ్యతను, అన్నిటినీ, ఆ త్యాగాన్ని గుర్తించగలుగుతున్నామా? దైవజనుడు అనేది దేవుడి సేవకుడు అని, ఆయన నోటి ద్వారా వచ్చే ప్రతి మాట అది దేవుడి మాట అని, అలాగే దైవ సేవకుడు నోటి వచ్చే ప్రతి మాట అది సత్యం, నిజం, వాస్తవం అని చెప్పి నమ్మగలుగుతున్నావా? ఈరోజు నీలో ఈ 3 విధాల లక్షణాలు కానీ గుణాలు కానీ లేకపోతే ఈరోజు యేసయ్యా నాతో నువ్వు మాట్లాడేందుకు స్తోత్రాలయ్యా, నా ఇంట్లో నీ కార్యము చూడలేకపోవడానికి నేనే కారణమని ఈరోజు నీ దాసుడి ద్వారా నాకు తెలియజేసినందుకు వందనాలు ప్రభువా. నా జీవితాన్ని మార్చుకుంటున్నానయ్యా, నా బ్రతుకును మార్చుకుంటున్నానయ్యా అని నీవు చిన్న ప్రార్థన చేసుకున్నట్లయితే పెద్ద మనసుతో నా దేవుడు క్షమిస్తాడు. అతిక్రమములను దాచిపెట్టుకోకుండా వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుడి కనికరాన్ని పొందుకుంటాడని దేవుడు వాక్యం చెప్తుంది కదా. ఈరోజు దేవుడి కనికరాన్ని పొందుకున్న వ్యక్తిగా నీ గృహానికి వెళుదువుగాక. ప్రార్థన. దయగల తండ్రి, ప్రేమగల రాజు, నీకు వందనాలు. మాతో మీరు మాట్లాడిన ప్రతి మాట బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. ఎందరైతే విన్నారో
వారి జీవితాల్లో నూరంతులుగా మాటలు ఫలించునుగాక. వారి కుటుంబాల్లో కూడా బేతనీయ గ్రామంలో జరిగిన అద్భుతాలు వారి కుటుంబాల్లో జరుగునుగాక. యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి మనవులని వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నాకు ఇటు అవకాశం ఇచ్చిన దైవ సేవకులకు, అలాగే దైవ సేవకురాలకి, సంఘ బిడ్డలకి అందరికీ నా ప్రత్యేక వందనాలు.